ఈ దొంగల యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు, కానీ చరిత్రాత్మక ఆధారంగా చూసుకున్నట్లయితే గెస్టెస్ మరియు డెసిమస్ అని చరిత్రకారులు చెప్తున్నారండి. దేవుని యొక్క పుట్టుక ఒక చరిత్రక ఆధారమైనటువంటిది, ఆయన యొక్క మరణం కూడా ఒక చరిత్రక ఆధారమైనటువంటిది. అలాగే వాళ్ళు చరిత్రను చూసేటప్పుడు దొంగల యొక్క పేర్లు కూడా మెన్షన్ చేశారండి. గెస్టెస్ మరియు డెసిమస్ అని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే యేసు ప్రభు ఏ శిలువ మీద మ్రాని మీద అయితే వేలాడి వేయబడ్డారో అదే శిలువ మ్రాని మీద ఒక పదం రాయబడి ఉందండి. అదేం పదం అంటే INRA అని అర్థం అని వ్రాయబడి ఉందండి. ఐ అనగా యూదీయుడైన అర్థం అండి, ఎన్ అనగా నజరేయుడైన, ఆర్ అంటే రాజు అని, ఐ అనగా యేసు అని అర్థం. అంటే యూదులు రాజు అయినటువంటి యేసు అని అర్థం. INRA అనే పదము యేసుక్రీస్తు శిలువ మీద వేలాడి వేయబడినప్పుడు పైన ఒక చిన్న పటం పెట్టి దాని మీద INRA అని రాశారండి. అంటే యూదులు రాజు అయిన యేసు అని అర్థం. ఈ మాటను పట్టుకొని